నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అయోధ్య రాముడి నుదిటిపై సూర్య తిలకం. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం. టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతారు. కారుమూరు. త్వరలోనే విజయవాడ, అనంతపురంలో తలసేమియా సెంటర్లు. నారా భువనేశ్వరి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అమరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వచ్చిన మూడో శ్రీరామనవమి ఇది. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమయ్యింది. బాలరాముడి నుదుటపై సూర్యతిలకం చూసి భక్తులు పరవశించారు. పండగ వేళ స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలోని మండపంలో వేద మంత్రోచ్చరణల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ సీతారాములను పల్లకీలో ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు స్వామివారి కళ్యాణ ఘట్టం మొదలైంది. అభిజిత్ లగ్నంలో సీతారామయ్యల శిరస్సుపై ఆలయ అర్చకుడు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్య ధారణ చేశారు. అనంతరం తలంబ్రాల వేడుకను నిర్వహించారు. యజ్ఞోపవీతం, మామూలు యజ్ఞోపవీతం ధరింపజేసిన తర్వాత బంగారు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేస్తున్నారు. అంతా సేవించుకోండి. అర్చక స్వాములు మీకు దర్శింపజేస్తున్నారు ఆ యజ్ఞోపవీతాన్ని. అంతా సేవిద్దాం. అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవత సీతా లక్ష్మణ సమేత శ్రీరామ సుదర్శనాది దివ్యాయుధారభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య ద్వారాధ్యక్షైః చండాది ద్వారపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాద్యష్టలోకపాలైః పరిసేవ్యమానస్య కుముదాద్యష్టపార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః పరితః పంచకాలపరాయణైః భగవచ్ఛేషకర్మనిష్ఠైః సాలోక్యాధిపతస్థితైః నిత్య శేషాక్రూరపదిష్ట నారదపయోజాతాసనా భాగ్యదా ఏతే భాగవతాః భీషణముఖాః కుర్వంతు వాన్మంగళం. సావధానా ముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. శ్రీ
श्रीकृष्णस्य दयापरस्य भुवनादेशस्य पुण्यात्मनः श्रीनाथस्य मुखारविन्दविजितश्रीसोदरस्य प्रभो श्रीमत्पङ्कजलोचनस्य बहुधानन्दानि नामानि वै नानामङ्गलकारणा कारणानि सततं कुर्वन्तु मां मङ्गल सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः स्वते च गिरिजाहल्या च मण्डोदरे पाञ्चाले घटसम्भवस्य रमणी सीता रोहिणी तारासागर मेखला गुणवती देवह्युषारुन्धती कौसल्यादि समस्त पुण्यवनिताः कुर्वन्तु वान् मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना టీడీపీ నేతలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా వ్యక్తిగత ఆరోపణలు చేయకుండా ఆధారాలు చూపిస్తూ మాట్లాడతారు. కానీ టీడీపీ నేతలు ఆ ఆధారాలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేవి అబద్ధాలు కాబట్టి. కేంద్ర మంత్రి పెమ్మసాని ఆధారాలతో మాట్లాడకుండా నోటికొచ్చినట్లు వైఎస్ జగన్ గురించి మాట్లాడారని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా విత్ ఆధారాలతోనే మాట్లాడతారు. ఎవరి మీద ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలు చేయరు. ఇదిగోండి విత్ ప్రూఫ్ ఆర్బీఐ లెక్కలు, కాగ్ లెక్కలు, బడ్జెట్ లెక్కలు, ఇవే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే పార్లమెంట్లోనో అసెంబ్లీలో అదే పార్లమెంట్లోనో రాజ్యసభలోనో ఇచ్చినటువంటి దాన్ని బట్టే మాట్లాడతారు. కానీ జగన్ గారు మాట్లాడిన తర్వాత ఏ ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, కూటమి పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆయన మీద వ్యక్తిగత విమర్శలు తప్ప ఏ రోజు దానికి కౌంటర్ గా ఇదిగోండి విత్ ఆధారం మీరు మాట్లాడింది లెక్క తప్పని కానీ ఎక్కడా చెప్పరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం ఉండదు, వాళ్ళు చెప్పే మొత్తం అబద్దాలు కాబట్టి. యాస్టీజ్ గా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నోటికి ఏదొస్తే అది వాగటం మొదలుపెట్టాడు. నిన్న జగన్ గారు అందేంటి, మీ చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ అంటాడుదో చెప్పాడు. అవును కదా, కొత్తగా చెప్పేదే ఉంది. చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ పిల్లనిచ్చినటువంటి మామకి కసా కసా వెన్నుపోటు పడిచి పార్టీని లాక్కున్నటువంటి మైండ్ సెట్. ఏదైతే మీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు చెప్పాడు, తిరుపతి రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడని వచ్చింది రిపోర్టు చంద్రబాబు నాయుడు మీద అని చెప్పి. నేను అంటల్లా, ఎందుకంటే నాకు తెలియదు, ఆయన చెప్పిందే నేను చెబుతున్నా. సో మీ చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ గురించి మనం కొత్తగా చెప్పేదే ఉంది. ఎంత నీచమైనటువంటి మెంటాలిటీ, అలాంటి వెన్నుపోటు మెంటాలిటీయో, వాడుకొని వదిలేసేటటువంటి మెంటాలిటీ కదా. ప్రజలను కూడా అలానే వాడుకొని వదిలేస్తాడు కదా, కొత్తగా చెప్పేదే ఉంది. నువ్వు అనుకుంటే అంట జగన్ గారిని ఒక మాటతో చంపేస్తామంట. అంటే మీరు చంపేయడానికి కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారా? అవునులే, మీరు చంపేసేటటువంటి సమర్థులే. ఎందుకంటే మన గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్లి అంబటి రాంబాబు గారిని చంపేయాలని మీరు చేసినటువంటి ప్రయత్నం మామూలు ప్రయత్నమా? మీరు సమర్థులే చంపటంలో. మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు చంపటంలో, చంపించటంలో సమర్థులు. అందుకనే కదా మీకు అధికారం ఇచ్చింది. రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్కను అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్నటువంటి దమనకాండ ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన మర్చిపోయారు అనుకుంటున్నారా? కానీ అన్నిటికీ ఒక రోజు వస్తుంది పెమ్మసాని చంద్రశేఖర్ గారు. మీరు డబ్బుందన్నటువంటి అహంకారంతో, ఏదైతే కేంద్ర మంత్రి పదవి ఉందన్నటువంటి బలుపుతో ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదొస్తే అది మీరు వాగుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాటతో చంపేస్తారా? ఇప్పుడు దాకా చంపుతున్నారు కదా అందరూ మీరు, అలానే జగన్ గారిని కూడా చంపేద్దామనే. రాజకీయంగా జగన్ గారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడం చేతగానటువంటి ఓ దద్దమ్మ కేంద్ర మంత్రి వ్యక్తిగతంగా చంపుతాం, ఒక మాటతోనే చంపేస్తాం, లేదంటే ఒక దాడితో చంపేస్తాం, అందుకనే మీకు ఇచ్చింది. గుంటూరు ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా తయారయ్యిందో, ఈ రాష్ట్రానికి శాశ్వత ఉగ్రవాద సంస్థగా తెలుగుదేశం పార్టీ తయారైందనడానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారి మాటలే ఒక ఉదాహరణ. పెమ్మసానికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి అదే గుంటూరు జిల్లా ప్రజలు ఏదైతే ఆ ఘాటుని అమెరికాకి పరిగెత్తేదాకా ఆ ఘాటుని రుచి చూపిస్తారన్న విషయం పెమ్మసాని గుర్తుపెట్టుకోమని మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం. కుప్పం నియోజకవర్గంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం కుప్పం టీటీడీ కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం ఉపాధి చేయూత కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 40 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 30 మందికి తోపుడు బండ్లు, పలువురికి వినికిడి మిషన్లు అందజేశారు. గ్రామస్తులు ప్రతి ఒక్కరికి
పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పండుగ వాతావరణం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా సంతోషం ఏంటంటే మీరిచ్చిన ఆ గౌరవం చంద్రబాబు నాయుడు గారిని మీ మనసులో గుర్తించుకుని, మీ మనసులో ఆయన్ని పెట్టుకుని ఆ గౌరవం తిరిగి నాకు ఇస్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా నాన్న నందమూరి తారక రామారావు గారు, ఆయన సినీ రంగంలో ప్రముఖమైన పాత్రలు వధించి అవన్నీ విడిచిపెట్టి మన తెలుగు ప్రజల కోసం ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9 నెలలు చుట్టి ఆయన్ని నమ్మిన ప్రజలు ఆయన్ని సీఎంగా చేశారు. అది ప్రజలు ఆయన మీద ఉన్న గౌరవం, నమ్మకం. అట్లానే మన కుప్పం ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి రాలేకపోయినా కూడా మీరందరూ ఆయన్ని నమ్మి మీరు ఓటేశారు 8 సార్లు. అది గొప్పదనం. దాంతో పాటు మీరేసిన ఓటుతో ఆయన్ని 4 సార్లు సీఎంగా ముందుకు సాగనింపారు. ఎందుకంటే సీఎంగా ఆయన తిరిగి ప్రజలకి, మన కుప్పానికి ఆయన మేలు చేస్తున్నారు, చేస్తారు కూడా. మన అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజల కోసం ఎక్కడ ఆకలి అనేది ఉండకూడదు అనే ఆ గుర్తుతో ఆయన కిలో 2 రూపాయలు బియ్యం పేద ప్రజలకి ఆయన ఎట్లా ముందుకు తీసుకొచ్చారో అట్లానే ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్తా మన చంద్రబాబు నాయుడు గారు పేదల్లో ఆకలి లేకుండా ఆయన చూడాలనే ఈ అన్నా క్యాంటీన్ అనేది ముందుకి తీసుకెళ్లారు. అదే కాదు, ఇప్పుడు వరకు 203 అన్నా క్యాంటీన్లు సిటీలో నిర్మించారు. ఇంకా ఒక 70 అన్నా క్యాంటీన్లు మిగిలినాయి. అవి తప్పకుండా గ్రామాలకి తీసుకెళ్తానని ఆయన నిశ్చయించుకున్నారు. అది ఒట్టి సిటీకే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆయన చేసిన ప్రతి పని లబ్ధి పొందాలని ఆయన గ్రామం వరకు తీసుకెళ్తున్నారు. అట్లానే మన అన్న ఎన్టీఆర్ గారు ఎట్లా ఆలోచించారో పేద ప్రజలకి ఇళ్ళు ఉండాలో అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా అది మనసులో పెట్టుకుని ఆ టిట్కో ఇళ్ళు నిర్మించి పేద ప్రజలకి అందేలాగా ఆయన చేస్తున్నారు. అట్లానే కానీ మన యువకులు ఒకటి నమ్మి ఆయనకి ఓటేశారు. జాబు రావాలంటే బాబు రావాలి అనే ఆ నినాదంతో ఎట్లా యువకులు నమ్మి ఆయనకి ఓటేశారో అట్లానే చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు మన యువకులకి అందించాలని ఆయన నిశ్చయించుకున్నారు. అట్లానే మన రాష్ట్రానికి చాలా పెట్టుబడి, ఒక్క లీడర్ని నమ్మి యావత్ ప్రపంచం నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ముప్పు చూపిస్తున్నారు. అట్లానే మొన్నటికి మొన్న గూగుల్ అనే సంస్థ ఎక్కడ యుఎస్లో ఉందో అది ఇప్పుడు మొదటిసారి వాళ్ళు ఆ యుఎస్ నుంచి బయటకు వచ్చారంటే అది మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రానికే పెట్టుబడి పెట్టడానికి ముందుకు. అనంతపురం జిల్లా యాడికి బాలుడి హత్య కేసులో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ సమయంలో నిందితుడు సర్వేష్ పోలీసులపై బీర్ బాటిల్తో దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి ఆపకపోవడంతో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. సిఐ రామసుబ్బయ్య కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం పోలీసులు నిందితుడిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన సిఐ కానిస్టేబుల్ను ఎస్పీ, ఏఎస్పీ పరామర్శించారు. ఆత్మరక్షణ కోసమే సర్వేష్పై కాల్పులు జరిపామని అన్నారు. Gracias.
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు విశాఖలో ఉద్రిక్తతకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ భీమసేన ఆధ్వర్యంలో శుక్రవారం డాబా గార్డెన్స్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. పేద విద్యార్థులను వారి ఆకలిని అవమానించేలా మాట్లాడటం గరికపాటి అహంకారానికి నిదర్శనమని భీమసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతుంది. ఈ మధ్యకాలంలో పోషకాహారం మరింత తక్కువగా ఉందని, ముఖ్యంగా మాంసకృతులు చాలా తక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో వారానికి 5 రోజులు గుడ్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించిన గరికపాటి గారు ఈ మధ్య ఆయన ప్రవచనాల్లో మాట్లాడుతూ గుడ్డెందుకు, గాడిద గుడ్డెందుకు, మధ్యాహ్నం భోజనం ఎందుకు, వాళ్ళకి పుస్తకాలు ఎందుకు, వాళ్ళకి బ్యాగులు ఎందుకు, ఎవడో చదువుకోవాలనుకుంటే వస్తే వస్తాడు లేకపోతే వెళ్ళిపోతాడు అనేటువంటి దుర్మార్గమైన ప్రవచనం దేశ ప్రజలందరినీ కలిసివేసింది. వేల సంవత్సరాలుగా ఈ దేశంలో చదువుకుంటే నాలుగుకోసారు, వింటే చెవిలో సీసం పోసారు. మెజారిటీ ప్రజలు చదువుకుంటే వీళ్ళకి ఇష్టం లేదు. ఆ డిఎన్ఏ ఇంకా వాళ్ళ రక్తంలో ఉంది. చాలా ఏదో అనుకోకుండా తెలియకుండా అనేసాడని అంటున్నారు, కానీ కాదు, తప్పది. వాళ్ళ నరనరాల్లో ఈ మెజారిటీ ప్రజలు చదువుకోవడం ఇష్టం లేదు. అందుకనే ఈ రోజు గుడ్డు వద్దన్నారు, గాడిద గుడ్డైనా ఎందుకన్నారు, పుస్తకాలు వద్దంటున్నారు. రేపు వీళ్ళకి చదువు ఎందుకు? వీళ్ళు పాయకాలు కడగడానికి, రోడ్లు కడగడానికి, బట్టలు ఉతకడానికి, కొండలు తయారు చేయడానికి వీళ్ళు పనికొస్తారు కదా. వీళ్ళకి చదువు ఎందుకు అనేటువంటి దుర్మార్గమైన మాటలు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని భీమసేన ఈ రోజు వారం రోజులుగా చూసాం. ఈ రోజు దేశ ప్రజలందరూ శ్రీరామనవమి ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ నేపథ్యంలో మేము శ్రీరామనవములు జరుపుకునే సంతోష వాతావరణం లేవు. మా పిల్లలకు చదువు వద్దంటున్నారు, తిండి వద్దంటున్నారు, కనీసం మానవీయ విలువలు వద్దంటున్నారు. అందుకనే గరికపాటి మీద వెంటనే రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడే గరికపాటి మీద దేశ బహిష్కరణ చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని, పేద విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వద్దన్నటువంటి దుర్మార్గమైన స్వభావం కలిగిన గరికపాటిపై వెంటనే కేసు. నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సీతారాముల కళ్యాణం జరిపించారు. విజయనగరం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు జై శ్రీరామ్ నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.
గురువారం మైలవరంలోని పంచాయతీ షాపుల వేలంపాటలో వివాదం తలెత్తింది. 20 ఏళ్లుగా షాపుల్లో వ్యాపారం చేస్తున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పర్సెంటేజ్ కట్టి వ్యాపారాలు కొనసాగించుకుంటామని వ్యాపారులు తెలిపారు. 6-7 షాపులను వాయిదా వేయడానికి అంగీకరించినప్పటికీ మరో వ్యక్తి జోక్యం చేసుకోవడంతో వివాదం చెలరేగినట్లు పేర్కొన్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారాలండి. విషయం ఏంటంటేనండి, ఇక్కడ 20 సంవత్సరాలు బట్టి ఈ షాపుల్లో అందరూ ఉన్నారు. గతంలో ఏ ఎమ్మెల్యే ఉన్నా కానీ మా అందరికి కూడా సహకరించేవాళ్ళు. మా షాపులు మాకు 10% ఎంతో కొంత కొట్టేసి ఇచ్చేసేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఈ పాటలు పెట్టాలని అన్నారండి. గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు నుంచి కూడా 6-7 షాప్ అనేది కలిసి ఉండేదండి. అయితే దానికాడికి వచ్చేసరికల్లా ముందు 6వ షాపు పెడుతుంటే మేము అబ్జెక్షన్ పెట్టాము. మాకు ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయని పంచాయతీ వారు చెప్పారు. సర్లే అట్లయితే ఒక షాప్ మనం బాడుకున్నాం కదా, 2వ షాప్ కూడా మనకి అనే ఉద్దేశంతో సర్లే అని అన్నాం. మేము అన్న తర్వాత అట్లా కాదు, వాయిదా అట్లా కాదు, మీరు వాయిదా వేయమని అడిగామండి. మేము మీ పై ఆఫీసర్లను కనుక్కొని 20 సంవత్సరాలు బట్టి ఒకే షాపుగా ఉంది కాబట్టి ఒకే షాపుగా పెట్టమని చెప్పి మీ పై ఆఫీసర్లను కనుక్కొని వాయిదా వేయమని మేము అడిగామండి. అట్లా అడిగినప్పుడు అక్కడ చిట్టిబాబు అనే అతను అసలు వాయిదా వేయడానికి వీల్లేదు, మిగతా 5 షాపులు పెట్టారు కదా, ఇప్పుడు ఈ షాపు వాయిదా వేయడానికి కుదరదు, పాట పెట్టాల్సిందే అన్నాడండి. అట్లా కుదరదని మేము అన్నామండి. అన్నప్పుడు నాకు 66 సంవత్సరాల వయసు, నా మీద కుర్చీ పొంగనూరు మండలం పనమలదిన్నె గ్రామానికి చెందిన లావణ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా ఆమెకు పరిచయమైన పొంగనూరుకు చెందిన హేమప్రద, ఆమె కాబోయే భర్త అశోక్ సిబిఐ అధికారులుగా నమ్మించి 10 లక్షల నగదు, 45 లక్షల విలువైన చెక్కులు తీసుకుని మోసం చేశారు. మోసపోయారని గ్రహించిన లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా సిఐ సుబ్బారాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో తెలిపారు. గుడ్ మార్నింగ్. నిన్నటి దినం పొంగనూరు మండలం వనమాలదిన్న గ్రామానికి చెందిన లావణ్య భర్త పేరు రమేష్ అని ఆమె పోలీస్ స్టేషన్కు రాబడి చేసిన ఫిర్యాదు ఏమనగా, ఆమె గంగవరం దగ్గర గార్మెంట్ షాప్లో పనిచేస్తూ ఉంటుందని, ఆమెకు నెల జీతం 10,000. ఈ మధ్యకాలంలో ఆమె ఆరోగ్యం బాగలేక పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటూ ఉండగా పొంగనూరు ఆర్టీసీ డిపో దగ్గరలో గల హేమప్రద అనే ఆమె మహిళ ఈమెకు పరిచయం అయ్యి, నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అప్పులు కోసం నాకు 3 కోట్ల రూపాయలు లోను పెండింగ్ పడింది, వాటిని తీర్చుటకు కొంత డబ్బు కావాలని చెప్పి పరిచయం చేసుకొని ఆమె దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు అప్పు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత కొన్నాళ్ళకు ఆమె ఫోన్ చేసి, నాకు బెంగళూరులో ఒక సిబిఐ ఆఫీసర్ ఉన్నాడు, ఆ ఆఫీసర్ ద్వారా నీకు నీ భర్తకు జాబ్ ఇప్పిస్తాము, ఇక్కడ గవర్నమెంట్ షాప్లో నువ్వు జాబ్ చేయాల్సిన పని లేదు అని చెప్పి ఈ జాబును సాధించి ఇంటికాడే పెట్టి ఆ బెంగళూరులో నాకు తెలిసిన వ్యక్తి అశోక్ అలియాస్ వినయ్ కుమార్ అనే వ్యక్తిని ఫోన్ ద్వారా పరిచయం చేయించి ఈమె ద్వారా అతనికి సుమారు 10 లక్షల రూపాయలు ఆన్లైన్లో వేయడం జరిగింది. ఈ అమ్మాయి భర్త కూడా బెంగళూరులో కొన్నాళ్ళు జీవీఎంసీ 72వ వార్డు పాత కర్ణవాణిపాలెంలో వెంచేసి ఉన్న పురాతన రామాలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా కమనీయంగా జరిగింది. తొలుత ఉత్సవ విగ్రహాలను గ్రామ పురవీధుల్లో ఊరేగించి ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో అర్చకులు రవికుమార్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు పూజలు నిర్వహించి కళ్యాణం తంతు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్, నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, జ్యోతి దంపతులు సీతమ్మ వారికి తాలిబొట్టును అందజేయగా వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, శ్రీరామనామస్మరణల మధ్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. వేడుకలో గాజువాక సిఐ పార్థసారథి, మాజీ కార్పొరేటర్లు ఏజే స్టాలిన్, గంధం శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అది వస్తే
శ్రీరామ్ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గాజువాక 72వ వార్డు పాత కర్ణమండపాలెం రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణంలో మా దంపతులు గత 15 సంవత్సరాలుగా ఈ కళ్యాణంలో పీటలపై కూర్చొని శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొంటున్నాం. అదేవిధంగా గ్రామ కమిటీ పెద్దలు ఆలయ కమిటీ చైర్మన్ చిత్తపల్లి అప్పారావు గారు, సోదరులు కర్ణం కనకరావు గారు, మిగతా కమిటీ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి శ్రీరామచంద్రమూర్తి కోసం మనందరికీ తెలుసు, ఒక మంచి కొడుకుగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి ప్రజా సేవకుడిగా సుపరిపాలన అందించినటువంటి మహనీయుడు. తండ్రి మాట చెవదాటకుండా అడవులకు సైతం 14 ఏళ్ళు వనవాసం వెళ్ళిన మహానుభావుడు. ఆయన సుపరిపాలనలో ప్రజలంతా కూడా చాలా సుభిక్షంగా ఉండేవారు. హరి ఓం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. పాతకర్ణమండపాలెంలో వెలిసినటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో గత శతాబ్దాలుగా సీతారామచంద్ర స్వామి వారి యొక్క నవమి మహోత్సవములు అంగరంగ వైభవంగా కమిటీ సభ్యులు, అదేవిధంగా ఆలయ అర్చకులైనటువంటి ఆరవిల్లి రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శ్రీరామనవమి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా స్వామివారికి విశేష పంచామృతాభిషేకం, అదేవిధంగా సుగంధ ద్రవ్యాభిషేకంతో స్వామివారికి మేలుకొలుపు చేయడం జరుగుతుంది. అనంతరం విశేష అలంకారంలో యావత్ మంది భక్తులకు కూడా ఈ యొక్క స్వామివారు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. అనంతరం స్వామివారి యొక్క వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అయోధ్య రాముడి నుడితిపై సూర్య తిలకం. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం. టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతారు, కారుమూరు. త్వరలోనే విజయవాడ, అనంతపురంలో తలసేమియా సెంటర్లు, నారా భువనేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.